హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము తోటకూర గోంగూర కలిపి పుల్లగూరలా చేసుకుంటున్నామండి. దీనికోసం నేను 3 కట్టలు తోటకూర తీసుకున్నాను, అలాగే 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. వీటిని రెండింటిని నీట్గా ఒలిచేసి 1-2 సార్లు వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ కానీ ప్యాన్ కానీ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న తోటకూర వేసానండి, అలాగే గోంగూర కూడా వేస్తున్నాను. అన్నీ ఫ్రెష్వి తీసుకొని ఒలిచేసి వాష్ చేసి వేసుకోండి. ఇందులోకి 2 టమోటాలు వేస్తున్నానండి. కొంచెం ఎర్రగా ఉండేవి తీసుకోండి, కొంచెం పులుపు కూడా వస్తుంది. ఇవి టమోటాలు మరీ చిన్న చిన్న ముక్కలుగా ఏమి వేయవసరం లేదండి. ఒక టమోటాని ఒక 6-7 ముక్కలుగా కోసి వేసేయండి. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం చాలు. అలాగే మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలంటే కారం వేసుకోండి. లాస్ట్లో పసుపు వేసేసి ఉడకపెట్టేసుకుందామండి. ఒక 10-12 మినిట్స్ పడుతుందండి కంప్లీట్గా మెత్తగా ఉడికిపోవడానికి. చూడండి, ఆల్రెడీ ఒక 4 మినిట్స్కి ఈ విధంగా వచ్చింది. మర్చిపోయానండి చెప్పడం, ఇక్కడ చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. ఒక 10 మినిట్స్కి ఈ విధంగా వచ్చిందండి. మీకు ఇందులో వాటర్ కావాలంటే వంపేసుకొని పక్కన పెట్టుకోండి, లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. నాకు వాటర్ వద్దు, అందుకనే వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఉడకపెట్టుకున్నానండి. కొంతమంది కుక్కర్లో కూడా వేసుకుంటారండి, కావాలంటే మీరు అలా కూడా వేసుకొని ఉడకపెట్టుకోండి. చూడండి, ఉడికిపోయాక కొంచెం సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో మెదుపుకోండి. నేను ఇక్కడ నాకు బాగా ఉడికిపోయింది కాబట్టి నేను స్పూన్తోనే మెదిపేశానండి. బాగా ఉడికిపోయాక పప్పు గుత్తి ఏం అవసరం లేదండి, మరీ మెత్తగా అయిపోతే అంత బాగోదు. సో ఈ విధంగా మెదుపుకుంటే చాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కావాల్సిన సైడ్ డిషెస్ అన్నీ ముందు వేపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. నేను మినప వడియాలు వేపుకుంటున్నాను. మీకు ఇంకేమైనా వడియాలు కావాలి అంటే అలా కూడా వేపుకోవచ్చు. లైక్ బియ్యం వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఏ కావాలంటే అవి వేపుకోండి. ఉప్పు మిరపకాయలు కూడా ఇవి వేపేసుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి తిరగమాత వేసుకుంటున్నానండి. ఆవాలు, మినపప్పు, ఉప్పు మిరపకాయలు వేసుకున్నాను. మీకు ఉప్పు మిరపకాయలు వద్దు అంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి మీరు తాలింపు వేసుకోండి. ఈ విధంగా తాలింపు అయిపోయాక కూరలో యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి. అంతే అండి, ఈజీగా అయిపోయి తోటకూర గోంగూర పుల్లగూర అండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.